ఇంకొకటి కాల్షియం విషయానికి వస్తే పాలలో అనేది కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. కానీ అందరూ పాలు తాగరు కదా. నాకైతే పాలు అనేది ఇష్టం ఉండదండి అంతగా. ఎంత తాగినా నాకు వామిట్ ఫీల్ వచ్చేస్తుంది. అందుకని పాలతో చేసిన పదార్థాలు లైక్ మజ్జిగ కానీ పెరుగు కానీ తీసుకుంటాను. పెద్దవాళ్ళు అయితే మజ్జిగ పెరుగు తీసుకోవద్దు అంటారండి. ఎందుకంటే కుట్లకి చీమ పడుతుంది అనేసి అలా అంటారు. అది నిజం కాదండి, జస్ట్ అపోహ మాత్రమే. మజ్జిగ పెరుగు తీసుకోవడం వల్ల మనకి గట్ బ్యాక్టీరియా అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందని, ఆ బ్యాక్టీరియా మనకు స్టమక్ లో చాలా హెల్ప్ అవుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా దూరం అవుతాయండి. సో పాలు పడని వాళ్ళు మజ్జిగ పెరుగు తీసుకోవడానికి ట్రై చేయండి. డైలీ పాలు తాగండి, గుడ్డు తినండి. ఇక్కడ మనం ఒక విషయాన్ని అబ్జర్వ్ చేస్తే మన అంగన్వాడీలలో పాలు గుడ్లు ఇట్లా పప్పు ధాన్యాలు ఇవన్నీ ఇస్తూ ఉంటారు కదా. అది ఎందుకండి ఇస్తారు? బాలింతలకు, ఎస్పెషల్లీ బాలింతలకు మంచి ఫుడ్ అనేది ఇస్తారు. ఎందుకంటే ప్రోటీన్, కాల్షియము, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇస్తారు. కానీ మన పెద్దవాళ్ళు పథ్యం పేరుతో అవి ఏమి మనకు అందకుండా చేస్తారు. పొడులు, కారాలు, ఇడ్లీలు ఇవి పెడుతూ దీనివల్ల పిల్లలకి పాలు అనేది సరిగా పడవండి. పాలు పడినా కానీ వాటిలో న్యూట్రిషన్స్, విటమిన్ సి ఇట్లాంటివి ఏమి ఉండవు అనమాట. హెల్దీ ఫుడ్ అనేది మనము బేబీస్కి ఇవ్వలేము. దయచేసి పథ్యం పేరుతో బాలింతల్ని బాధ పెట్టొద్దండి. పిల్లలంటే దేవునితో సమానం అంటారు కదా. మరి అలాంటి పిల్లలకు మనం ఎలాంటి ఫుడ్ అనేది ఇస్తున్నామండి? సో దయచేసి బ్యాలెన్స్డ్ డైట్ అనేది పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయండి. పిల్లలకి ఇవ్వాలంటే వాళ్ళు తాగేది డైరెక్ట్ భోజనం అయితే చేయలేరు కదా, పాలు మాత్రం ఇవ్వాలి కదా. పాలు ఎక్కడి నుంచి వస్తాయి? బాలింతల నుంచే కదా వచ్చేది. సో హెల్దీగా ఉండి పిల్లలకు మంచిగా పాలు ఇవ్వడానికి ట్రై చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే బాలింతలు ఉన్నారో దయచేసి వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ సరికొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.